ఇప్పుడు ఒక స్త్రీని సుఖపెట్టడం ఎలా అంటే ఎట్లా చేయాలంటే చెప్తాను. అంటే స్త్రీ సినిమాల్లో కవిస్తారు కదా, స్లేడీస్ సినిమాల్లో ఇస్తారు కదా, అట్టేసి పురుషులను కవిస్తారు. కానీ మరి పురుషుడు స్త్రీని ఎలా కవియాలి బెడ్రూమ్లో అనేది తెలుసుకుందాం. ఐటమ్ సాంగ్లో స్త్రీ ఎట్లా కవిస్తారో, ఫోటోల్లో స్త్రీలు ఎట్లా కవిస్తారో స్విమ్ సూట్ తోటి అట్లా పిల్లాన్ని బెడ్రూమ్లో కవించవచ్చు. అది ఎట్లా అంటే ఇప్పుడు మనకు అతీతమైన బలహీనతలు ఉంటాయి. ఎవరైనా కావాలని సెక్స్ చేస్తారు కదా, కావాలని దిగుతాం, కావాలనుకుంటాం, కావాలని భావప్రాప్తి పొందుతాం. కానీ అయస్కాంతమైన ఆటోమేటిక్గా అట్లా జరుగుతుంటే ఇష్టం అట్లా మీరు సెక్స్ అనేది ఆటోగా జరుగుతూ ఉండాలి. అట్లా మీకు తెలియకుండా మీ బలహీనత ఆటోగా లీక్ అయ్యి భావప్రాప్తికి లోనైతే ఉండాలి. ఆటోమేటిక్గా దెంగబడాలి. నువ్వు దెంగుడు కాదు, నువ్వు దెంగబడుతున్నట్లు ఇట్లా అంటారు. అట్లయితాను. ఇప్పుడు ఒక వ్యక్తి భయపడతాడు, పీరికోడు ఏం చేస్తాడు, ఎంత ధైర్యం చేసుకున్నా బతుకుతాడు ఇష్టం అట్లా. అదో లక్షణం నేను దెంగుతాను వద్దన్నా ఉండకుండా దెంగబడతాను, దెంగుతలేవు దాన్ని దెంగబడతాను, భావప్రాప్తి పొందబడతాను ఇట్లున్నట్టు అవును అనుభవిస్తాను. కానీ స్త్రీని అనుభవిస్తాను పిసకడం కూడా నువ్వు కావాలనిపిస్తలేవు, వద్దనే కావాలనిపిస్తలేవు, అలా చేయబడతావు అనుకో నీకు తెలియకుండానే, నీకు అతీతంగా. ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి తెలియకుండా ఏం చేసినా అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి తెలియకుండా చేస్తారు కదా, తెలియకుండా మన తింటారు కదా, అట్లా చేయబడతాడు సెక్స్ నీ బలహీనత. అప్పుడు ఏమవుతూ నువ్వు నిమిత్తం మాత్రమే ఇప్పుడు ఒక పిరికోడు ఎట్లా భయపడతాడు, అర్థం చేతగా భయపడతాయి. రేపు ఈ చేతగా బలహీనత ఆడలుగా కొడతారు కృష్ణ అట్లా అన్నట్టు దాన్ని అధిగమించాలి తిరుగుతారని. ఇట్లాంటి దెంగుడు కూడా అంతే, భావప్రాప్తి పొందడు, స్త్రీని అనుభవించడు, ముద్దు పెట్టడు అని మీకు అతీతంగా జరుగుతారు అనుకో. అప్పుడు ఎట్లా ఉంటుంది, అలా ఒక పిచ్చోలా ఉంటుంది. కానీ అదో లక్షణం ఉన్నట్టు జంతువులాగా. అయితే ఇలా చేస్తుంటే వీని బలహీనతను తెలిస్తే మాత్రం స్త్రీ చక్కగా సుఖపడతానంట నీతోటి. ఎందుకంటే ఇప్పుడు హస్తప్రయోగం తనే చేసుకుంటుంది, కానీ ఇప్పుడు నువ్వే హస్తప్రయోగం లాగా తను యూజ్ చేసుకుంటుంది. ఇట్లాంటి అతను దిగుతా అంటూ దెంగబడతా అంటూ అనుభవిస్తూ అంటూ సలహా భావప్రాప్తిలో అవుతూ ఉంటాం. ఇట్లా తెలియకుండా చిన్నపిల్లలు తెలియకుండా జరుగుతుంది చూసిన వాళ్ళకి సెక్స్ అది తప్పు ఒప్పేది తెలియదు చిన్నపిల్లలకు. అట్లా తెలియకుండా చేయబడతా ఉంటుంది. ఇది మంచిగా ఉంటుంది అన్నమాట, అద్భుతంగా ఉంటుంది ఈ ట్రిక్. స్త్రీ సుఖపడుతుంది. ఇలానే ఒక కంటెంట్ను క్రియేట్ చేయడం, దాన్ని జనానికి ఎక్స్ప్లెయిన్ చేయడం, రాయడం, అంటే ఆర్టికల్గా రాయడం, దాన్ని జనాలకి కెమెరా ముందు మాట్లాడడం, అలాగే ఒక కంటెంట్ను సృష్టించడం, ఒక సారాంశాన్ని జీవన సారాంశాన్ని తీసుకోవడం అనేది కూడా ఈ విధంగానే ఉండాలన్నమాట. తెలుసుగా ఇప్పుడు చెప్పిన మనిషి బలహీనతని, ఒక బలహీనత ఇప్పుడు ఉన్నది కుక్క ఉన్నది కరెక్ట్, మన ఊరు కాదు కానీ దానికి ఎంత చెప్పినా అయినది, ఎంత కొట్టినా అయినది, మన చేతుల్లో లేదు. ఇప్పుడు నడి సముద్రంలో పోతున్నాం, పడవ ఉన్నది, బ్యాలెన్స్ అవుట్ అయింది, అటు ఇటు అవుట్ అయితే పడిపోతాం 100 మంది. కానీ ఎవరికి బాధ్యత లేదు, రక్షించరు, ఆ దేవుడు రక్షించడు, మన చేతిలో కూడా ఉండదు, ఆ దేవుడు రక్షించాడు. బ్యాలెన్స్ అవుట్ అయితే అందరు పోయి చెరువులో పొనుగుతారు కదా, బ్యాలెన్స్ అవుట్ అయితే అది మన చేతిలో ఉండదు, అప్పుడు కంట్రోల్ తప్పుతుంది కదా. ఇట్లా అన్నట్టు సెక్స్ అనేది కూడా మనిషి కంట్రోల్లో ఉండి చేస్తాడు, కంట్రోల్గా చేస్తాడు. కానీ కంట్రోల్ తప్పి తనకు అతీతంగా జరుగుతుంది. శ్రీజంగా జటుక్కున పెడతాడు, భావప్రాప్తికి లోన్ అవుతాడు, సెక్స్కి పెడతాడు, అట్లున్నాను దెంగుతాడు. ఎట్లా అవుతాడు, దెంగుడు కాదు, దెంగుతా ఎట్లయితాడు అట్లా వాడే అవుతాడు, అనుభవిస్తాడు, ఫోర్ప్లే అవుతాడు, ఇట్లా ఫోర్ప్లే చేస్తాడు, అవుతాడు అనమాట. అది ఎట్లుంటుంది, తనే అవుతాడు, ఇట్లా తనకు అతీతంగా అలా జరుగుతుంది అనుకో. ఇక స్త్రీకి వరమే కదా, వాడైతే అంటాడు ఒక బొమ్మలాగా. బొమ్మను ఎట్లయితే తను యూజ్ చేసుకుంటుందో అంటే తనే బొమ్మలాగా యూజ్ అవుతాడు ఆమెకు. అంటే తను చేస్తాడు, తనకు అతీతంగా జరుగుతుంది, ఒక చిన్నపిల్లలాగా. ఇట్లా జరుగుతుంటే ఎట్లుంటుంది, ఈజీగా ఉంటుంది కదా. ఇట్లా స్విచ్ చేయగానే కరెంటు ఫ్యాన్ ఎగినట్టు పని చేస్తే ఫ్యాన్ ఆగినట్టు అవుతాను. ఇక నేను అట్లా యూజ్ చేసుకుంటాను, ఎందుకంటే నువ్వు అట్లా అవుతాను, స్త్రీని చూడు అట్లా అవుతాను కాబట్టి నాకు కావాల్సినప్పుడు లేపుతుంది. ఇట్లా అవుతాను దెంగినట్టు, ఫోర్ప్లే అవుతాను, భావప్రాప్తి లోన్ అవుతాను, నీకు అతీతంగా జరుగుతుంది, ఫ్యాన్ తిరిగినట్టు. ఎటు చేతుల్లో నువ్వు కీలు బొమ్మ అవుతాను కదా. ఒక కంటెంట్ ఇలాగ చేయాలి, దాన్ని సృష్టించాలి, జీవిత సారాంశాన్ని ఇలాగే చెప్పాలి, కెమెరా ముందు ఇలా మాట్లాడాలి, అద్భుతంగా ఉంటుంది. యూట్యూబ్కు వీడియోలు కంటెంట్ కూడా ఇలాగే క్రియేట్ చేయాలి. అయితే చాలామంది ఏంటంటే యూట్యూబ్కు వీడియోలు చేయాలంటారు, యూట్యూబ్ కోసం వీడియోలు చేయాలి అంటారు. అదొక ఫ్యాషన్, గొప్ప జనానికి కావాలి, పబ్లిసిటీ కావాలి, పాపులర్ కావాలి, చెప్పుకొని కూడా పాపులర్ కావాలి, చెప్పడం కూడా పాపులర్ అవుతూ చెప్తారు, పాపులర్ కోసం చేస్తున్నాం అంటారు కదా. ఇదంతా తప్పు. యూట్యూబ్ అనేది పక్కన పెట్టండి, వీడియోలు చేయండి. వీడియోలు చేసి అది యూట్యూబ్లో పెట్టినా అమ్ముడుపోతుంది, ఏ అంగట్లో పెట్టినా ఒక వస్తువు అమ్ముడుపోతుంది కదా. ఎక్కడ పెట్టినా వస్తువే. ముందు కంటెంట్ తయారు చేయండి, ఒక వీడియో తయారు చేయండి, ఒక కంటెంట్ తయారు చేయండి, కెమెరా ముందు మాట్లాడండి. అది యూట్యూబ్ కోసం కాదు, జనరల్గా యూట్యూబ్ లేకుండా వట్టిగా మాట్లాడి క్రియేట్ చేయండి. దాన్ని యూట్యూబ్లో పెడితే పోతుంది, ఇంకా ఏ ట్యూబ్ వచ్చినా సరే అది ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నా అలా పెడితే పోతుంది. ముందు వస్తువు తయారు చేయండి, అదే అనమాట, ఇది ముఖ్యం, అది గుర్తుపెట్టుకోండి. అంతే యూట్యూబ్ వీడియోలు చేయాలనుకోవడం, యూట్యూబ్ వీడియోలు చేస్తానని చేయడం తప్పు అనమాట. యూట్యూబ్ అనేది మర్చిపోండి, కంటెంట్ తయారు చేయండి, వీడియో తయారు చేయండి, సబ్జెక్ట్ తయారు చేయండి, దాన్ని క్రియేట్ చేయండి, దాన్ని యూట్యూబ్లో పెట్టండి. యూట్యూబ్ ఒక ఎగ్జిబిషన్ అంతే. కానీ ముందు వస్తువు తయారు చేయడం అనేది ముఖ్యం. వస్తువు చేయడం గ్రేట్, వస్తువు
ఎక్కువ చేయండి, అది పాపులర్గా ఫీల్ కాండి, పుస్తకం పాపులారిటీ వస్తుంది. కానీ యూట్యూబ్లో పెట్టుకొని యూట్యూబ్ పాపులారిటీగా ఫీల్ కాకండి. ఇప్పుడు రోడ్డు మీద భీకరంగా ఇద్దరు కొట్లాడుకుంటారు, అందరూ మీద వస్తారు, కానీ ఆ ఇద్దరు జనాల కోసం కొట్లాడుకుంటారా? పోనీ జనాలు ఎవరు లేరని ఊరుకుంటారా? జనానికి నచ్చేలా కొట్లాడుకుంటారా? జనం ఇంట్రెస్ట్ కలిగేలా కంటెంట్ తయారు చేసుకుంటారా? కొట్లాట తయారు చేసుకుంటారా? లేదు, జనానికి సంబంధమే లేదు, వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారు కదా. అట్లా యూట్యూబ్ అనేది జనాలు అనుకుందాం. యూట్యూబ్కి సంబంధం లేకుండా మీరు కంటెంట్ క్రియేట్ చేసుకోండి, క్రియేట్ కావాలన్నట్టు. యూట్యూబే లేదాడ, కాకపోతే అది యూట్యూబ్లో పెడితే జనాల్లాగా వచ్చి చూస్తారంట అట్లా. అంతేగాని జనాల కోసమే పెట్టాలి, జనాలు చూసేలా చేయాలి, జనాలు చూస్తారు కాబట్టి తీసేయాలి, డిలీట్ చేయాలి, జనం చూస్తే అనేది హిట్ అయింది అనుకోవడం తప్పు. కంటెంట్ తయారు చేయండి. ఇక్కడ కొట్లాట ఎట్లా తయారవుతుంది, ఎందుకు తయారవుతుంది చెప్పు? జనాల కోసం చేయరు కదా. కొట్లాట అనేది ఆ ఇద్దరు వ్యక్తుల పర్సనల్, అని జనాల కోసం కాదు కదా. యూట్యూబ్ కూడా అంతే, ఏదో ఒక వ్యక్తిగత విషయం, పర్సనల్ విషయం, అంతేగాని యూట్యూబ్ కోసం క్రియేట్ చేయకండి. అట్లయితే ఎవరు చూడరు, ఇంట్రెస్ట్గా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, చావాలి అనుకుంటే బంగారు కత్తితోటే చేస్తావా? ఎట్లయినా చావచ్చు కదా, ఎన్నో మార్గాలు ఉంటాయి కదా. ఇక రెండోది, చంపాలనుకున్నావు శత్రువులు అనుకో, బంగారు కత్తితోనే చంపుతావు, కానీ ఎట్లయినా చంపచ్చు. ఎట్లయితే ఎదుటికి కావాలి, అని మనం చంపాలి. అలాగే మనం కావాలంటే ఏం చేయాలి? ఎట్లయినా చావచ్చు, ఏదో ఒక దాన్ని చేసుకొని చేస్తాం, అంతేగాని బంగారు కత్తి యూజ్ చేయం కదా. అట్లనే యూట్యూబ్ అనేది బంగారు కత్తి అనుకున్నాం. యూట్యూబ్లో పెడితేనే వీడియో యూట్యూబ్ పెట్టే విధంగా, యూట్యూబ్ కోసమే తయారు చేయదు, యూట్యూబ్లో నచ్చే విధంగా, జనాల కోసం యూట్యూబ్ చూడాలని, జనాల కోసం అని ఆ విధంగా మాత్రం చేయకండి. వీడియో చెయ్యండి అంతే. ఆ వీడియోని చేసి యూట్యూబ్లో పెట్టండి, కానీ వీడియో యూట్యూబ్ కోసం తయారు చేయకండి. యూట్యూబ్లో కోసం చేస్తేనే అది వీడియో అనుకోకండి, గుర్తుపెట్టుకోండి. అలా క్రియేట్ చేయొద్దు. మామూలుగా ఒక కంటెంట్ ఎలా చేస్తారంటే, ప్రేక్షకుల కోసం హరికథ చెప్తలేడు ఆయన, డ్రామా చేస్తలేరు, ప్రేక్షకుల కోసం చేస్తలేరు, ఆయనను చూడడానికి ప్రేక్షకులు రాలేదు. మరి ఆయన డ్రామా వేస్తాడు, ఎవరి కోసం, ఎందుకు వేస్తాడు, ఎలా వేస్తాడు అంటే కేవలం పర్సనల్, అది డ్రామానే, రామాంజనేయ కథనే, కానీ అది పర్సనల్ అనమాట. పర్సనల్ ఎలా ఉంటుంది? అట్లనే ఇదే విధంగా ఇద్దరు రోడ్డు మీద కొట్లాడుకుంటాను, భీకరంగా కొట్లాడుకుంటా అంటే అందరు చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళ కోసం కొట్లాడుకుంటలేరు. జనం కూడా వాళ్ళ కోసం వచ్చిన, కానీ వాళ్ళ కోసం కొట్లాడుకుంటలేరు అనుకో. ఆ డ్రామా అనేది కూడా ఆడియన్స్ కోసం వేస్తలేడు ఆయన చూడడానికి ఆడియన్స్ రాలేదు. అంటే ఇప్పుడు ఒక కొట్లాడుకున్నారు, భీకరంగా కొట్లాడుకుంటే జనం చూడడానికి వస్తారు, కొన్నిసార్లు జనం లేకుంటే రారు. జనం లేరని కొట్లాట అవుతుందా? ఆగదా, వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు కదా. అదన్నమాట కంటెంట్ అంటే. ఒక డ్రామా, సినిమా అనేది అలాంటిది, నిజ జీవితంలో జరిగేలాంటిది, అలాంటిది. మరి దాన్ని సినిమాటిక్ స్టైల్లో మారుస్తారనమాట దాన్ని, కానీ జెన్యున్ కంటెంట్ అది యూట్యూబ్ కాబట్టి. యూట్యూబ్ కోసమో ప్రేక్షకుల కోసమో మీరు క్రియేట్ చేయకండి, జెన్యున్ కంటెంట్ క్రియేట్ చేయండి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటూ ఉన్నారు రోడ్ల మీద, జనాల కోసం కాదు, జనాల కోసం వాళ్ళు కొట్లాడుతారు, వాళ్ళని చూడాలని జనం రావాల్సిన పని లేదు. జెన్యున్గా జనం ఉంటేస్తారు, ఎవరు లేకున్నా కూడా వాళ్ళు కొట్లాడుకుంటారు, ఉన్నప్పుడే కాదు, ఎవరు లేకున్నా వాళ్ళు కొట్లాడుకుంటారు. జనం చూస్తారు కానీ, జనం చూడడానికి వస్తారు కానీ జనం కోసం కొట్లాడరు. ఎవరు లేకున్నా కూడా అదే కొట్లాడుకుంటారు, జనం ఉన్నా అదే కొట్లాడుకుంటారు, జనం చూడడానికి వస్తారు అంతే. ఇదన్నట్టు కంటెంట్ ఇలా క్రియేట్ చేయాలి. దాని సినిమాటిక్ స్టైల్లో మనకు ఎమోషన్ కలిగేలాగా, డిషుమ్ ఇట్లా స్లోగా ఉరకొచ్చుడు, ఏడ్చుడు, ఎమోషన్ కలిగేలాగా అది మూవీ స్టైల్లో తీస్తారు. కానీ ఒరిజినల్ కంటెంట్ అనేది జనం కోసం కాదు, జనం చూడడానికి రాకుండా వచ్చినా కూడా జనం కోసం కాదు. ఒరిజినల్గా వాళ్ళు కొట్లాడుకుంటారు, ఒక ఘటన జరుగుతుంది, ఎన్నో విషయాలు జరుగుతాయి కదా. జనం కోసమే చేయరు, జనం చూడకుండా చూసినా అలా జరుగుతుంది. తర్వాత జనం ఉంటే చూస్తారు ఇంతగా, అంతేగాని జనం కోసం చేయరు కదా. అది కంటెంట్ ఇలా క్రియేట్ చేయండి. యూట్యూబ్ కోసమే క్రియేట్ చేయాలి, యూట్యూబ్ కోసం చేస్తేనే అది కంటెంట్ అనుకోవడం తప్పనమాట. కంటెంట్గా క్రియేట్ చేయండి, దాన్ని యూట్యూబ్ టిక్గా చేయండి, సినిమాటిక్గా చేయండి తర్వాత అది.